హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను 32 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. యూట్యూబ్లో కటింగ్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి కదండి, కానీ పూర్తిగా స్టిచ్ చేసిన వీడియోలు అయితే ఎక్కడా లేవండి. నేను ఇంతకుముందు చాలా ట్రై చేశాను, లేదు. అందుకే నేను నేర్చుకున్న తర్వాత ఇలా మొత్తం పూర్తిగా స్టెప్ బై స్టెప్ కుట్టి వీడియో తీసి నాలాంటి వారికి ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పి అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియో తీసినప్పుడు నేనైతే వాయిస్ రికార్డు చేయలేదు. వీడియో అంతా అయిపోయిన తర్వాత వాయిస్ రికార్డ్ పెట్టడం అయింది. బ్లౌజ్ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్తో స్టార్ట్ చేస్తున్నానండి. స్టెప్ బై స్టెప్ ఎట్లా కుడుతున్నానో చూడండి. ఇప్పుడు మార్కెట్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి మా ఏరియాలో అయితే 350 నుంచి 450 మధ్యన తీసుకుంటున్నారండి మనీ అయితే. ఇంకా దీనికే పైపింగ్, ఇంకా బ్యాక్ బటన్స్ లేదా బ్యాక్ పాట్ నెక్ అలా ఏమైనా నెక్స్ పెడితే మాత్రం ఇంకా 500, 550, 600 కూడా అట్లా తీసుకుంటున్నారండి. నేనైతే అట్లా బయట అందంత డబ్బులు పెట్టి ఎప్పుడు కుట్టించుకోలేదు. యూట్యూబ్లో నార్మల్గా వీడియోస్ అవి ఇవి చూసి కట్టింగ్ అయితే ట్రై చేశానండి, బాగా వచ్చింది. స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. మనకి కొంచెం స్టిచ్చింగ్ చేయడం వచ్చి ఉంటే ఎంత మనీ సేవ్ అవుతుందో. ఈ వీడియో తర్వాత నేను మా పాపకి ఫ్రాక్ కుట్టిన వీడియో, అది కూడా కంటిన్యూషన్ ఉంటుందండి, అది కూడా చూడండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా కావాలంటే షేర్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అయితే కంప్లీట్ అయింది. నెక్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని నీట్గా ఉల్టా తీసుకొని ఏమాత్రం ముడతలు అనేవి రాకుండా లైనింగ్ అసలు భాగాన్ని ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ సైడ్ భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనం ఎక్కడ ఆపకుండా మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు బ్లౌజ్ని ఇట్లా పెట్టే కుట్లు వేసుకోవాలండి. ఒకవేళ లైనింగ్ పైన వైపు వచ్చేలాగా కనుక వేసుకుంటే మనకి కింద ముడత వచ్చేది దాన్ని మనకు తెలియదు కదా. ఇలా చూసుకుంటూ నీట్గా ఫోల్డింగ్స్ అనేవి ఏం రాకుండా లైనింగ్ అసలు భాగం నీట్గా సర్దుకుంటూ ఇట్లా కుట్టేసుకోవాలి. అయిపోయిందండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నేనైతే లైనింగ్ని కరెక్ట్గా కట్టింగ్ అనేది చేసుకున్నానండి. అసలు భాగాన్ని కొంచెం ఎక్కువ తక్కువనే పెట్టుకున్నాను. మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత అసలు భాగం ఏమన్నా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మొత్తం నీట్గా కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఒకవేళ ఓవర్లాక్ చేసుకునేటట్లయితే ఓవర్లాక్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుందండి. కానీ నేను ఇది నార్మల్ బ్లౌజ్, ఓవర్లాక్ ఏం చేసుకోవట్లేదు. ఇలా మొత్తం ఒకసారి కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి టక్స్ అనేవి వేసుకుంటున్నాను. రెండు టక్స్ సమానంగా వేసేసిన తర్వాత దీనికి కింద వేరే క్లాత్ తీసుకొని నడుం పట్టీ అనేది వేయాలి. ఒకవేళ బ్లౌజ్ మొత్తం పైపింగ్ వేసుకున్నట్లయితే ఇక్కడ కూడా పైపింగ్ వేసుకోవచ్చండి. నేనైతే దీనికి పైపింగ్ ఏం వేయట్లేదు. నడుం పట్టి వేసుకునేటప్పుడు కుట్టు అనేది సమానంగా
విధంగా స్ట్రైట్‌గా రావాలండి. ఈ వీడియో నేను కేవలం బిగినర్స్ కోసమే చెప్తున్నానండి. ఒకవేళ మీకు కుట్టడం పర్ఫెక్ట్‌గా వచ్చుంటే గనుక వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో, నాలాగా ఎవరికైనా నాకు యూజ్ అయినట్టు ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని ఇంత వివరంగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఇది బోరింగ్‌గా అనిపించొచ్చు కాబట్టి స్కిప్ చేసేయండి. నడుము పట్టికి కూడా ఇలా ఎడ్జ్ అనేది ఇట్లా నీట్‌గా క్లోజ్ చేసుకోవాలి. దీన్ని మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి చేత్తో ఇలా అనుకుంటే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు నీట్‌గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి. కేవలం 6 నిమిషాలు కూడా కాదు, 5 నిమిషాల 30 సెకండ్లలో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ పార్ట్స్ అనేవి కన్ఫ్యూజింగ్ లేకుండా మనం ముందే చూసి పెట్టుకోవాలండి. అంటే రైట్‌ది, లెఫ్ట్‌ది. కొత్త వారికి ఇది కొంచెం కన్ఫ్యూజ్‌గా ఉంటుంది. కటింగ్ చేసుకున్నప్పుడే మార్కింగ్ వేసుకొని పెట్టుకుంటే పర్లేదు. ఒకవేళ అప్పుడు మార్కింగ్ కనుక వేసుకోవడం మర్చిపోయినట్టయితే ఇలా లైనింగ్ అసలు భాగాన్ని జాయిన్ చేసినప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. లేదంటే టైం వేస్ట్ అవుతుంది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కానీ, డిజైన్ ఉన్న బ్లౌజ్ కానీ అయితే ఇంత కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదండి. ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్. అసలు భాగము అండ్ రివర్స్ 2 సేమ్ ఉన్నప్పటికీ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. అందుకని చూసుకొని పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి. ఇవి జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత వీటికి కూడా అట్లానే అసలు భాగం ఎక్స్ట్రా క్లాత్ ఏం లేకుండా నీట్‌గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా నీట్‌గా కటింగ్ చేసుకున్నట్లయితే మనము నెక్ పార్ట్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా జాయిన్ చేసుకోవడం వస్తుంది. ఇవి కట్ చేసుకోవడం వల్ల కుట్టు అనేది నీట్‌గా వస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం పూర్తయినాక ఫినిషింగ్ అనేది కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్ పార్ట్‌ని ఫ్రంట్ సైడ్ నెక్ పార్ట్‌ని తీసుకుంటున్నాను. ఇది కూడా కాజా పట్టి, ఉక్స్ పట్టి కరెక్ట్‌గా చూసుకొని వేసుకోవాలి. నేను దీనికి నెక్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నానండి. కానీ నాకు 7 ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు కుట్టేటప్పుడు 7 ఇంచెస్ కుట్టేస్తున్నాను అన్నమాట. మామూలుగా షేప్ పట్టి బ్లౌజ్ల కంటే కూడా ఇదే చాలా ఈజీ అండి. వేసుకున్నా కూడా నీట్‌గా ఉంటుంది. కుట్టడం కూడా చాలా ఈజీ. కొంచెం కటింగ్ మాత్రం స్టార్టింగ్ బిగినర్స్‌కి కొంచెం కష్టం ఉంటుంది కానీ కొంచెం అలవాటైతే కటింగ్ కూడా ఈజీనేనండి. ఏ శారీ బ్లౌజ్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. డైలీ వేర్ సన్న చీరలు అంటారు కదండి, వాటికి కూడా నీట్‌గా ఉంటాయి. ఇంతకుముందు కుట్టినా కానీ అవి అయితే వీడియోలో ఏం తీయలేదు. నెక్స్ట్ టైం ఏమన్నా కుట్టినప్పుడు కంపల్సరీ వీడియో తీసి పెడతాను. ఒకవేళ అట్లా సన్న చీరలు జారుతుంటుంది కదండి బ్లౌజ్ కుట్టేటప్పుడు, అది కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను. నెక్ దగ్గర అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందికి జాయింట్ అనేది చేస్తున్నాను. జాయింట్ అయిపోయిన తర్వాత కటింగ్ అనేది చూడండి. ఇవి 2 పార్ట్స్ కూడా జాయింట్ చేయడం అయిపోయింది. రెండు సమానంగా పెట్టుకొని దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏం లేకుండా
అట్లాగే నెక్ 1 ఇంచు డీప్గా అనేది కటింగ్ చేయాలి. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత 2 పార్ట్స్ జాయిన్ చేసేసి హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది వేయాలి. నేనైతే హుక్స్ పట్టి 6 ఇంచెస్ హైట్ వచ్చేలా తీసుకున్నాను. డీప్ నెక్ కాకుండా నెక్ పైకి ఉంటే 7 ఇంచెస్ హుక్స్ పట్టి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ని జాయిన్ చేస్తున్నాను. పైన ఒక్కసారి రబ్ చేసుకొని కొంచెం నిదానంగా 2 భాగాలు సమానంగా వచ్చేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఒకటే స్టిచ్ అయితే వేసానండి, ఇంకొక స్టిచ్ పైనుంచి వేస్తాను. కొందరికి ఇలా పైన స్టిచ్చింగ్ కనపడడం ఇష్టం లేదు అనుకుంటే 2 కుట్లు కూడా లోపల సైడే వేయొచ్చండి. ఇట్లా పైన కుట్టు వేయడం వల్ల మనకి చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కూడా ఇట్లానే జాయిన్ చేసుకుందాం. ఇది కూడా పైన కొంచెం రబ్ చేసుకొని కింద వరకు నీట్గా స్టిచ్చింగ్ అనేది రావాలి. ఈ పార్ట్ జాయిన్ చేసే దగ్గర కూడా కొంతమంది అయితే పైపింగ్ అనేది చేసుకుంటారండి. ఇక్కడ కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు, అది మన ఇష్టం. రెడీమేడ్ బ్లౌజెస్కి చాలా మట్టుకైతే పైపింగే వస్తుంది. ఇది మామూలు బ్లౌజే కాబట్టి నేనైతే అసలు పైపింగ్ ఏం వేయట్లేదు. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి వేసుకున్న తర్వాత దీనికి కూడా కింద ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేయాలి. హుక్స్ పట్టీకి అయితే నేను కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. కాజా పట్టీకి అయితే కంపల్సరీ బ్లౌజ్ క్లాత్ని అసలు బాగానే కట్ చేసుకుంటూ వేసుకుంటాను. మనం హుక్స్ పట్టి 6 ఇంచెస్ వేస్తున్నామంటే లైనింగ్ క్లాత్ని 7 ఇంచెస్ ఇంకా కొంచెం పెద్దగా ఉన్నా సరే ఇట్లా కుట్టడం అయిపోయిన తర్వాత సమానంగా కటింగ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే అండి, 7 ఇంచెస్కి ఎక్కువనే ఉంది. కాజా పట్టి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా భాగాన్ని కటింగ్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి కుట్టిన తర్వాతనే నెక్ కింద ఫినిషింగ్ అనేది చేస్తానండి. అప్పుడే మనకి నీట్గా కనిపిస్తుంది. ఇది ఫస్ట్ నెక్ కంప్లీట్ చేసి తర్వాత హుక్స్ పట్టి వేస్తే మనకి పైన ఫోల్డింగ్స్ అనేవి అంత నీట్గా రాదు. ఒకవేళ నీట్గా వేయాలన్నా కొంచెం టైం పడుతుంది. ఇలా అయితే మనకు టైం సేవ్ అవుతుంది, చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి 2 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ అసలు ఏం రాదు. ఒక్కొక్కసారి పొరపాటున 1 పాయింట్ కూడా వచ్చినా సరే చూడ్డానికి బాగుండదు. అందుకే 1కి 2 సార్లు ఇలా చెక్ చేసుకొని ఇది కొంచెం 1 పాయింట్ ఎక్కువ వచ్చింది, ఆ 1 పాయింట్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ దీని కింద
మనం బ్యాక్ పార్ట్కి నడుము పట్టి ఎట్లా అయితే వేసినామో దీనికి కూడా అట్లనే వేసుకోవాలండి. లేదు దీనికి కొంచెం ఎక్కువ పట్టీలాగా వేసుకోవాలంటే ఓన్లీ లైనింగ్ భాగానికి సైడ్ పట్టీలాగా ఎక్స్ట్రా 3 ఇంచెస్ వరకు క్లాత్ పెట్టుకోవచ్చండి. నేనైతే అట్లా ఏమి ప్రిఫర్ చేయను. నడుము పట్టి ఎట్లా వేసానో అట్లా వేసి 1 ఇంచ్ విత్ ఉండేలాగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకుని దాన్ని ఫినిషింగ్ ఎడ్జెస్ అన్ని ఫినిషింగ్ నీట్గా వేసుకొని అటాచ్ చేసుకుని బ్లౌజ్ పార్ట్ మీద కాకుండా ఓన్లీ ఆ లైనింగ్ పార్ట్ మీద పడేలాగా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత లోపల వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా హెమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెమ్మింగే చేసుకోవచ్చండి. నేనైతే ముందు భాగానికి హెమ్మింగ్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ మిషన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. నడుము పట్టీకి అయితే కంపల్సరీ హెమ్మింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రం నేను మిషన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇది కూడా నీట్గా ముడతలు రాకుండా వేసుకోవాలి. కుట్టడం కంప్లీట్ అయినాక చూడండి ఎలా కనిపించిందో. రైట్ సైడ్ పార్ట్కి వేస్తున్నాను. ఓన్లీ పట్టి మీద మాత్రమే స్టిచ్ పడాలి. అప్పుడే ఆ పట్టీ అనేది నీట్గా బ్యాక్ సైడ్ అనేది తిరుగుతుంది. ఈ ఎడ్జ్ దగ్గర కూడా ఫోల్డింగ్ అనేది నీట్గా పెట్టేసుకొని రబ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 17 minutesలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ వీడియో నేను ఎలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ అట్లా ఏం చేయలేదండి. కుట్టినట్లు వీడియో అప్లోడ్ చేశాను. 17 minutesలో కంప్లీట్ అయింది. ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ అయితే కనుక జాయింట్లు వేసేది ఏం లేకపోతే కనుక అది కూడా 5 minutesలోనే అయిపోతుంది. కాకపోతే అది పెద్ద చేతులు జాయింట్లు పడుతున్నాయి కాబట్టి దానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది అనమాట. ముందు దీన్ని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకుంటున్నాను. ముందు వీడియోస్లలో ఈ షోల్డర్ జాయింట్లు కూడా 4-5 రకాలుగా వేస్తారు. అవన్నీ ఎట్లా వేయాలో క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడైతే నేను నార్మల్ జాయింట్ అనేది చేస్తున్నాను. అంటే ఇన్విజిబుల్ జాయింట్, అసలు షోల్డర్ ఎలా జాయింట్ వేసారో కనిపించకుండా లైనింగ్ లోపల వేయడము, పైపింగ్ వేసేటప్పుడు అన్నీ మోడల్స్ చూపిస్తానండి ముందు వీడియోలో. ఇప్పుడైతే నార్మల్గానే జాయింట్ అనేది చేస్తున్నాను. జాయిన్ చేసుకున్నా కూడా ఎక్స్ట్రా ఏమన్నా దారాలు క్లాత్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి హ్యాండ్స్ని తీసుకొని, నేను హ్యాండ్స్కి లోతులు అయితే ముందేం కట్ చేసి పెట్టుకోనండి, కన్ఫ్యూజ్ అవుతానని. లైనింగ్ బ్లౌజ్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు అప్పుడు మార్కింగ్ పెట్టుకొని లోతులు అనేవి తీసుకుంటాను. ఇది 80 centimeters లైనింగే అండి, అందుకని జాయింట్లు కొంచెం ఎక్కువ పడుతున్నాయి. మీరు 1 meter తీసుకున్నట్లయితే ఎన్ని జాయింట్లు ఉంటారు. అట్లాగే ఇది 32 సైజు, నార్మల్గా 28, 30 సైజు వాళ్ళకి కూడా అంత జాయింట్లు ఏం పడవు. జాయింట్లు వేసుకున్నా కూడా బ్లౌజ్ నీట్గా ఎట్లా వస్తుంది. జాయింట్లు అయితే నేనేమి పర్టికులర్ సైజ్ ఏం కొలవలేదండి, నార్మల్గా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కుట్టేస్తున్నాను. హ్యాండ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని అనేది కట్ చేసుకుంటాను అన్నమాట.
80 సెంటీమీటర్స్ లైనింగ్‌ని మనం వాష్ చేస్తే ఇంకా సింక్ అవుతుంది కదండీ! అట్లా నాకు జాయింట్లు అనేవి ఎక్కువ పడుతున్నాయి. ఇవి జాయింట్లు పడినా మనం లోపల ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదండీ! దాని లోపలికే పోతాయి. బయటకేం కనపడవు. కాకపోతే ముందు జాగ్రత్త కోసం వేసుకోవాలి. లైనింగ్‌కి జాయింట్లు వేయడం అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ కూడా నేను శారీ ఎక్కువ ఉండాలని చెప్పి ఇది 80 సెంటీమీటర్సే తీసుకున్నాను. 80 సెంటీమీటర్స్లో 2 చేతులకి అంటే కంపల్సరీ జాయింట్ పడుతుంది. ఇప్పుడు బ్లౌజ్కి 2 బార్డర్స్ వస్తాయి కదండీ! కింద బార్డరు, పైన చిన్న బార్డరు. ఆ పైన బార్డర్‌ని మనం దేనికి ఏం యూజ్ చేయం కదా! ఆ బార్డర్ కూడా ఇక్కడ జాయింట్ లాగా వేసుకోవచ్చు. కాకపోతే నేను నార్మల్‌గా బ్లౌజ్ పీస్‌నే వేస్తున్నాను. దీనికి కూడా నీట్‌గా వేసి హ్యాండ్స్‌కి కూడా ఏం పైపింగ్ ఏం వేయట్లేదండి. లైనింగ్‌ని ఉల్టా తీస్తాను జస్ట్. హ్యాండ్స్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ పొడవు తీసుకున్నాను. ఫస్ట్ ఉల్టా తీసుకున్న తర్వాత సైడ్స్ అన్నీ నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ అన్నీ నీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు 2 చేతులకి కలిపి లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు కూడా లైనింగ్ మీదనే కుట్టు కనపడేలా స్ట్రైట్‌గా వేసుకోవాలి. మీకు ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదండీ! లోతు అనేది మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అసలు భాగం జాయిన్ చేసేటప్పుడు నేను లోతు ఎంతైతే మార్కింగ్ వేసుకున్నానో ఆ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ అనేది వేస్తాను. ఇలా చేయడం ద్వారా మనం కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదండి. కొత్తగా నేర్చుకునే బిగినర్స్కి అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక చేతి కూడా కంప్లీట్ చేసేసి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ మీద పడేటట్టు సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డబల్ స్టిచ్చింగ్ ఏం అవసరం ఉండదండి. నార్మల్గా ఫస్ట్ ఒకసారి సెకండ్ ఇలా లైనింగ్ మీద పడేటట్టు ఒకసారి 2 స్టిచ్చెస్ సరిపోతుంది. దీనికైతే మార్కింగ్ చేయలేదండి. ఫస్ట్ కుట్టిన హ్యాండ్కి మార్కింగ్ ఉంది కదా, ఆ హ్యాండ్ దీని మీద పెట్టేసి 2 కలిపి లోతులు అనేవి తీసుకుంటున్నాను.
ఇలా నీట్గా కటింగ్ చేసుకో. ఇప్పుడు దీనికి జాయింట్ స్టిచ్ వేసేయాలి. పైన బ్లౌజ్ క్లాత్ ముడతలు రాకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసేయాలి. ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక్కోసారి నేను ఇక్కడికే కంప్లీట్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తర్వాత స్టిచ్ చేస్తాను, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదండి, అందుకని ఇలా మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే వీడియో కోసం కంటిన్యూగా స్టిచ్ చేస్తున్నాను. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే స్టిచెస్ అనేవి వేయాలండి. నాకైతే కొంచెం ప్రాక్టీస్ కాబట్టి ఇలా కొలుసుకొని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టిచ్ అనేది వేస్తున్నాను. బిగినర్స్ అయితే మాత్రం షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ పార్ట్కి ఒకసారి, బ్యాక్ పార్ట్కి ఒకసారి స్టిచెస్ అనేవి వేయాలి. నాకైతే కొంచెం ప్రాక్టీస్ కాబట్టి ఇట్లా వేసినా ఏం ప్రాబ్లం ఉండదు, ఇట్లానే వేసేస్తున్నాను. హ్యాండ్ భాగము బ్లౌజ్ భాగం రెండు సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. మరీ పట్టి లాగకూడదు. హ్యాండ్ భాగాన్ని నార్మల్గా పట్టుకుని స్టిచ్ అనేది వేయాలి. దీనికి కూడా కంపల్సరీ డబల్ స్టిచ్ చేయాలండి. రెండు కుట్లు కూడా ఒకదాని మీద ఒకటి నీట్గా కనిపిస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్. దీనికి కూడా స్టార్టింగ్ నుంచి హ్యాండ్ భాగం ముడతలు రాకుండా నీట్గా స్టిచ్ చేసి వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేస్తున్నా. జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్లు చేయాలి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు నేను బ్లౌజ్కి ఫస్ట్ అయితే మార్కింగ్ చేసి పెట్టుకున్నాను, అయినా కూడా మళ్ళీ 32 సైజు మళ్ళీ ఒకసారి కొలుచుకొని వేస్తున్నాను. ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని 8 ఇంచెస్ వచ్చేలాగా అటువైపుకి ఇటువైపుకి మార్కింగ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. చూసారు కదా, అట్లాగే ఫ్రంట్ పార్ట్కి కూడా హుక్స్ పట్టీకి వచ్చేసి 8 సెంటీమీటర్స్, కాజా పట్టీని వదిలేసి అక్కడి నుంచి 8 పాయింట్లు తీసుకోవాలి. 8 సెంటీమీటర్లు తీసుకోవాలి. సారీ 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇది చేతి భాగం వచ్చేసి 9.5 ఇంచులు. అది మార్కింగ్ ఎక్కడ ఉందని చూస్తున్నా, ఇటువైపు ఉంది. మళ్ళీ ఒకసారి 9.5 ఇంచులు ఉందా లేదా చూసుకొని
9.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ముందు భాగాన్ని వెనుక భాగాన్ని సమానంగా చూసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. చేతుల దగ్గర కూడా వెనక భాగం ముందు భాగం సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి. 9.5 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని కింద మార్క్ నుంచి ఇక్కడ మార్క్ వరకు స్ట్రైట్ కుట్టు వేయడం రాదు అనుకుంటే స్కేల్తో ఫస్టే ఒకసారి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని వేసుకోవచ్చండి. చేతులు వచ్చేసి 12 ఇంచుల లూజ్ అంటే 6 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. మధ్య పార్ట్లో కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే క్రాస్గా వస్తుంది కదండి, అలా ఇక్కడ కూడా ఒక లైన్ లాగా డ్రా చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. నేను ఎక్స్ట్రా అయితే ఇంకా 2 కుట్లు వేస్తున్నాను, అవి కూడా సమానంగా స్ట్రైట్గా రావాలి, అప్పుడు మనకు చూడడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు 3వ కుట్టు వేస్తున్నాను. మూడు కుట్లు అనేవి సరిపోతుందండి. ఇప్పుడు లాస్ట్కి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తాం కదండి, ఆ పార్ట్ అనేది మొత్తం కట్ చేసిన తర్వాత నీట్గా కనపడడానికి అట్ లాస్ట్ కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను జాయింట్. దీనికి కూడా సేమ్ 9.5 ఇంచులు మార్క్ పెట్టుకుని మార్క్ మీద వచ్చేలా స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చేతికైతే ముందు ఈ చేయి స్టిచ్ చేశాను కదండి, దాని ప్రకారమే పెట్టుకొని వేస్తున్నా. కొంతమందికి ఒక చేయి లావు ఒక చేయి సన్నము ఉంటుంది కదండి, అప్పుడైతే కంపల్సరీ టేప్తోనే కొలుసుకొని వేసుకోవాలి. నాకైతే 2 సమానంగా ఉంది కాబట్టి ఆ చేతి సైజే పెట్టుకొని వేసేసాను. దీనికి కూడా 3 స్టిచెస్ వేస్తున్నా. కింద నడుము పట్టి దగ్గర నుంచి హ్యాండ్ వరకు స్టార్ట్ చేయాలండి ఫస్ట్ చేయడం అయితే. అట్లా చేస్తేనే మనకి నీట్గా వస్తుంది. హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ అవి పైన వైపు నీట్గా వస్తుంది. ఇవన్నీ కూడా చూసుకోవాలండి స్టార్టింగ్ బిగినర్స్ కుట్టేవాళ్ళు. స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అంతే, బ్లౌజ్ కంప్లీట్. 33 మినిట్స్లో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయింది. ఇలా ఒకసారి చేత్తో నీట్గా అనుకొని ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. నడుము పట్టి ఒకటి హెమ్మింగ్ చేయాలండి, తర్వాత ఉక్సులు కాజాలు వేస్తే అయిపోతుంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కంప్లీట్. వీడియో చివరి దాకా కంటిన్యూగా చూడండి. నెక్స్ట్ బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎట్లానో చూపిస్తున్నా. ఇది వచ్చేసి
నెట్ క్లాత్‌కి లోపల సాటిన్ లోపల కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నా అండి. మా బేబీ ఏజ్ వచ్చేసి 6 ఇయర్స్. 6 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాకు. తనకి పొడవైతే 36 ఇంచెస్ తీసుకున్నానండి. బాడీ పార్ట్ 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇది కూడా కటింగ్ వీడియో ఏం పెట్టలేదు. నేను ముందు వీడియోలో కావాలంటే పెడతాను. కటింగ్ వీడియోలు మనకి ఎక్కడైనా బాగానే ఉన్నాయండి. ఇట్లా పూర్తిగా స్టిచ్ చేసిన వీడియోలైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌గానో అట్లా ఉంటున్నాయి గానీ, కంప్లీట్‌గా ఇలా చూపించిన వీడియోలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే యూజ్ అవుతుందని చెప్పి నేను ఇట్లా క్లియర్‌గా కుట్టడం చూపిస్తున్నాను. చేతులైతే ఇది నేను ఫస్ట్ చేతులు కుడుతున్నానండి. 7 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 20 ఇంచులు తీసుకున్నాను. ఫస్ట్ అయితే నెట్ క్లాత్, సాటిన్ క్లాత్ జాయింట్ చేసి కుచ్చులనేవి పెట్టుకుంటున్నాను. బుగ్గ చేతులు అంటారు కదండీ! అలా అని పూర్తిగా బెల్ హ్యాండ్స్ లాగా ఏం కాదండి. నార్మల్‌గా ఇట్లా ఫ్రిల్స్ కనిపించేలాగా పెడుతున్నాను. నేను దీనికైతే కటింగ్ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాతనే చేసుకుంటున్నాను. లైనింగ్ కూడా ఫస్ట్ జాయింట్ ఏం చేయలేదండి. ఫ్రిల్స్ పెట్టుకొని దీని కింద బార్డర్ జాయింట్ చేసిన తర్వాత, ఆ తర్వాత లైనింగ్ ఏస్తున్నా అండి. ఎందుకంటే చిన్న పిల్లలకి ఈ నెట్ క్లాత్ ఇవి అంతా కుచ్చుకుంటుంది కదండీ! వాళ్ళు అన్‌ఈజీగా ఫీల్ అయితారు. ఇదంతా కుట్టడం పూర్తయిన తర్వాత లైనింగ్ అనేది వేస్తే మనకి బార్డర్ వేసిన దగ్గర ఈ స్టిచెస్ అనేవి ఏం చేతికి గుచ్చుకోకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఒక చెయ్యి అయితే కంప్లీట్ అయింది. ఈ నెట్ క్లాత్‌కి పైనంతా ఎంబ్రాయిడరీ వచ్చి కింద ఇలా గోల్డ్ కలర్ లేస్ లాగా వచ్చిందండి. క్లాత్ నేను 3½ మీటర్స్ తీసుకున్నా. 3 మీటర్స్ కింద పార్ట్‌కి, హాఫ్ మీటర్ పైన బాడీ కోసం తీసుకున్నా. ఆ హాఫ్ మీటర్‌లో కింద వచ్చిన లేస్‌ని ఇలా హ్యాండ్ కోసం యూజ్ చేస్తున్నా అనమాట. ఇది లేస్ వేయడానికి సాటిన్ కూడా తీసుకుంటున్నా. లేస్ అయితే 2 ఇంచెస్ రావాలండి. కాకపోతే నేను సాటిన్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నా. ఫస్ట్ సాటిన్ క్లాత్ మీద నెట్ క్లాత్‌ని జాయింట్ చేసి, ఆ తర్వాత ఫ్రిల్స్ ఉన్న పార్ట్‌కి జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్‌గా వస్తుంది. ఈ చిన్న జాయింట్లని అస్సలు మిస్ చేయొద్దండి. ఓపికగా దేనికి దానికి జాయింట్లు వేసిన తర్వాత చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇది ఇంకా లేస్ ఉన్నట్లే నీట్‌గా కట్ షేప్ కూడా చేసుకోవచ్చండి. కాకపోతే నాకు ఆ కట్ షేప్ దగ్గర క్లాత్ ఎక్కువ అనేది లేదనమాట. అందుకని నేను నార్మల్‌గా స్ట్రెయిట్ కుట్టే వేస్తున్నాను. ఇట్లా వేసేయాలన్నమాట. ఫ్రిల్స్ పెట్టిన పార్ట్ మీద లేస్‌ని రివర్స్‌లో పెట్టి స్టిచ్ అనేది వేయాలి. ఒకటే స్టిచ్ అయితే వేస్తున్నా అండి. లైనింగ్ వేసిన తర్వాత మనకి ఎట్లాగో డబల్ స్టిచ్ అనేది పడుతుంది కాబట్టి, ఇక్కడ ఒకటేసారి జాయింట్ అనేది చేసి వదిలిపెట్టాను. నేను లైనింగ్ అయితే ముందు కట్ చేసి పెట్టలేదు. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్. రఫ్‌గా ఒకసారి మార్కింగ్ అయితే తీసుకొని, తర్వాత మళ్ళీ ఇలా నీట్‌గా స్కేల్‌తో స్ట్రెయిట్ లైన్ ఒకటి డ్రా చేసుకొని తీసేసుకోవాలి.
నేను ఫ్రాక్ కట్ చేసినప్పుడైతే హ్యాండ్స్ ఏవి అనేది డిసైడ్ అవ్వలేదండి. అందుకని లైనింగ్ అన్నీ ఏం కట్ చేయలేదు. తనకి చాలా ఫ్రాక్స్ ఉన్నాయి. లేని డిజైన్ ట్రై చేద్దామని. ఈ హ్యాండ్స్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ మోడల్ పెడదామని అప్పటికప్పుడు కట్ చేసుకొని కుట్టడం అయింది. అందుకని లైనింగ్ ముందుగా కట్ చేసుకోలేదనమాట. ఇప్పుడు లేస్ భాగం దగ్గర కింద లైనింగ్ని జాయిన్ చేసి ఉల్టా తీసుకోవాలి. ఇక్కడ కూడా లైనింగ్ మీదనే స్టిచ్ వేయాలండి ఫస్ట్. మనం కావాలంటే హ్యాండ్ పార్ట్ మీద కూడా ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని నెట్ క్లాత్ని జాయిన్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ అయితే ఫస్ట్ హ్యాండ్స్ స్టార్ట్ చేశానండి. అది మన ఇష్టము. నేనైతే ఎక్కువ శాతం పైన బాడీ కంప్లీట్ అయిన తర్వాతనే కింద పార్ట్ అనేది కంప్లీట్ చేశాను. ఒక హ్యాండ్ అయితే అయిపోయింది.
2 చేతులైతే కుట్టడం కంప్లీట్ అయింది. ఇలా వస్తుందన్నమాట డిజైన్. మరీ ఎక్కువ బెల్ హ్యాండ్స్ లాగా ఏం రాదండి. ఫ్రిల్స్ అనేవి నార్మల్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి క్యాన్వాస్ పేపర్ అండి. మా పాపకి ఎప్పుడు ఒకటే సైజ్ క్యాన్వాస్ రెడీగా ఉంటుంది కటింగ్. దాని ప్రకారమే కటింగ్ అనేది చేసుకుంటాను. కింద ఫ్రాక్ కింద వైపు మాత్రం ఒక్కొక్కటి ఒక్కోలాగా, అంటే నీ లెంత్ అయితే ఒకలాగా, లాంగ్ ఫ్రాక్ అయితే ఒకలాగా తీసుకుంటాను కానీ ఏ ఫ్రాక్ అయినా బాడీ పార్ట్ మాత్రం కంపల్సరీ ఈ క్యాన్వాస్ ప్రకారమే కటింగ్ అనేది చేసుకుంటాను. ఇక్కడైతే నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి. బాడీ పార్ట్ ఏం లేదండి, నెట్ సాటిన్ కలిపి దానిపైన లైనింగ్ పెట్టి ఉల్టా తీసుకోవడమే. ముందు 2 టక్స్ వేసేసుకోవాలి అంతే, చిన్న బాబునే కాబట్టి. బ్యాక్ పార్ట్ నేను జిప్ అట్లా ఏం వేయలేదండి, నార్మల్గా ఉక్స్ పట్టి కాజా పట్టినే వేశాను. నెక్ కూడా నార్మలే కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డే పెట్టాను. షోల్డర్స్ జాయింట్స్ అయిపోయిన తర్వాత మనం ఇందాక హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని నీట్గా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఒకసారి, ఫ్రంట్ పార్ట్ ఒకసారి స్టిచ్ వేసుకోవాలి. నేను ఇందాక బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చెప్పాను కదండి, షోల్డర్ పాయింట్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలని. అట్లా స్టార్ట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ స్టిచ్ అనేది నీట్గా రావాలంటే కొంచెం నిదానంగా హ్యాండ్ భాగము బాడీ భాగము సమానంగా వచ్చేలాగా చేత్తో పట్టుకొని నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ స్టిచ్ని కూడా ఇన్విజిబుల్ వేసుకోవచ్చండి. నేను ముందు వేరే వీడియోస్ అప్లోడ్ చేస్తానండి, కాటన్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అవి, దాంట్లో చూపిస్తాను. ఇక్కడైతే ఇన్విజిబుల్ ఏం పెట్టలేదు, నార్మల్గా బయటికి కనిపించేలాగానే స్టిచ్ చేశాను. సైడ్ జాయింట్లు అయితే కంపల్సరీ ఇన్విజిబుల్లే పెడతానండి. మా పాప అసలు ఎక్కువసేపు ఉంచుకోదు, లేకపోతే కుచ్చుకుంటుంది, అన్ఈజీగా ఫీల్ అవుతుంది అనమాట. ఓవర్లాక్ ఉన్నా సరే, అక్కడ ఓవర్లాక్ చేసినా సరే నచ్చదు తను. అందులో మనకి నెట్ క్లాత్ ఇవి అన్కంఫర్టబుల్ ఉంటుంది కదండి, కంపల్సరీ ఇన్విజిబుల్ అనేది వేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ముందు ఇంకా మంచి వీడియోలు చూపిస్తాను. దీనికి కూడా డబల్ స్టిచ్ వేసిన తర్వాత
దీన్ని పక్కన పెట్టేసేయాలి. సైడ్ జాయింట్లు అయితే నేను ఇప్పుడు ఏమేయనండి. కింద పార్ట్ జాయిన్ చేసిన తర్వాతనే సైడ్ జాయింట్లు అనేవి వేస్తాను. చూడండి, బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. కింద నెట్ 3 మీటర్స్ తీసుకున్నా అండి. సాటిన్ ఏమో 2 మీటర్సే, కానీ మనకి సాటిన్ విడ్త్ అనేది ఎక్కువ, పొడవు ఎక్కువ ఉంటుంది కదండి, ఏమంటారు, పన్నా అనేది ఎక్కువ ఉంటుంది కదా నెట్ కంటే. అడ్డం కట్ చేసుకుంటే మనకి 2.5 మీటర్స్ వచ్చింది. 1/2 మీటర్ కొంచెం జాయింట్ చేస్తున్నాను. ఈ జాయింట్ కూడా మనకి పోగులు అనేది బయటకు రాకుండా ఇట్లా లాక్ సిస్టమ్ లాగా చేస్తున్నాను. ఫస్ట్ ఒక క్లాత్ మీద ఇంకో క్లాత్ ఒక ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ వేసిన తర్వాత స్ట్రెయిట్ లైన్ లాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని అవతల వైపు తిప్పుకోవాలి. ఇట్లా తిప్పడం వల్ల మనకి జాయింట్ అనేది నీట్గా వస్తుంది. సాటిన్ క్లాత్ పోగులు దారాలు ఎక్కువ ఊడిపోతుంటాయి కదండి, అందుకని కంపల్సరీ ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ క్లాత్కి పైన క్లాత్ 3 మీటర్స్ ఉండి లోపల క్లాత్ 2 మీటర్స్ ఉన్నా పర్వాలేదండి. నేను నెట్ క్లాత్కి మాత్రం నెట్ క్లాత్ ఎంత ఉంటే లోపల సాటిన్ కూడా అంతే తీసుకుంటాను. లైనింగ్ అయితే 2 మీటర్సే తీసుకున్నాను. కింద వైపు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా. - 28 ఇంచెస్ తీసుకున్నానండి దీనికి పొడవైతే. మనం కావాలనుకుంటే దీన్ని ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ పట్టీ పెద్దగా పెట్టుకోవచ్చు. ఫ్యూచర్లో బేబీ పొడవు పెరిగినప్పుడు పట్టీ విప్పేసేలాగా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోలేదండి, కరెక్ట్ 28 ఇంచెస్ ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెట్ క్లాత్ని కుట్టుకోవాలి. నెట్కి కింద లేస్ ఇట్లా కట్ షేప్లో వచ్చిందండి. ఈ కట్ షేప్ వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర మనం చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని
కట్స్ పెట్టుకున్న దగ్గర నీట్‌గా స్టిచ్ చేసుకుంటే మనకు షేప్ అనేది కనిపిస్తుంది క్లాత్. ఇక్కడ పీకో కూడా చేసుకోవచ్చండి. దీనికైతే కట్ షేప్ వచ్చింది. పీకో అంత బాగుండదని ఓన్లీ ఇలా మలిచి అయితే కుడుతున్నాను. కింద ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెట్ క్లాత్‌ని, సాటిన్ క్లాత్‌ని కలిపి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డే పెట్టానండి. పాపది సైజ్ వచ్చేసి 22 అండి. కానీ నేను ఇది అయితే 26 తీసుకున్నాను. లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదా. ఇప్పుడు బాడీని జాయిన్ చేయాలి. నేను తీసుకున్న క్లాత్‌కి అయితే ఎంబ్రాయిడరీ సేమ్ ఉందండి బ్యాక్‌కి, ఫ్రంట్‌కి. ఒకవేళ ఎంబ్రాయిడరీ ఫ్రంట్ సైడ్ ఎక్కువ కావాలి, బ్యాక్ సైడ్ తక్కువ అట్లా కొన్ని క్లాత్‌లు ఉంటాయి కదండీ. అట్లాంటి వాటికైతే మనం బాడీ జాయిన్ చేసేటప్పుడే ఫ్రంట్ ఎక్కడ చేస్తున్నాం, బ్యాక్ ఎక్కడ చేస్తున్నాం చూసుకొని చేసుకోవాలి. దీనికైతే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ½ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా నేను ఒకటే స్టిచ్ వేస్తున్నాను. మళ్ళీ మనం లైనింగ్ జాయిన్ చేసినప్పుడు ఇంకో స్టిచ్ పడుతుంది కదా. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ బాడీని జాయిన్ చేయడం అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ది ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ కంటిన్యూ చేయాలి.
కొంచెం నిదానంగానే కింద పార్ట్ అనేది ముడతలు రాకుండా చూసుకుంటూ వేయాలి. బాడీ అటాచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు రివర్స్ తీసి సైడ్ జాయింట్లు అనేవి వేసుకోవాలి. మనం పైన భాగం మీదనే సైడ్ జాయింట్లు అనేది వేస్తున్నా అండి. ఇట్లా వేయడం వల్ల మనకి సైడ్ జాయింట్లు అనేది కనపడదన్నమాట, ఇన్విజిబుల్గా వస్తుంది. చూడండి, చేతి భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ ఒకసారి రబ్ చేసుకొని చేతులు రెండు సమానంగా వచ్చేలా చూసుకొని ఈ ఫోల్డింగ్స్ అనేవి పైన వైపు పెట్టుకోవాలండి. ఓన్లీ బాడీ పార్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేస్తాను. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే నీట్గా కటింగ్ చేసుకొని ఇటువైపు కూడా సేమ్ అట్లానే వేసుకుంటున్నాను. ఈ ఫోల్డింగ్స్ అనేవి పైన వైపుకు మాత్రమే ఉండాలి. రెండు ఫోల్డింగ్స్ సేమ్ ఉండాలి. ఇప్పుడైతే ఫిట్టింగ్ ఏం లేదండి. క్లాత్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ ఎడ్జ్ దగ్గర వేయాలన్నమాట. మనం ఉల్టా తీస్తే ఇలా కనిపిస్తుంది అన్నమాట స్టిచ్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. లైనింగ్ అయితే నేను 2 మీటర్స్లో బాడీ కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ని కింద ఎడ్జెస్ సమానంగా కుట్టుకొని సేమ్ దీనిలానే ప్రిల్స్ ఆల్రెడీ పెట్టేసుకొని దాన్ని ఇలా జాయిన్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదండి, సాటిన్ పైన వైపు ఉంటే బాడీ లోపల వైపు లైనింగ్ అనేది పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా ఏంటంటే మనం వేసిన జాయింట్ అనేది ఇన్విజిబుల్గా వస్తుంది. ఇప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలండి. ఎందుకంటే సాటిన్ కానీ నెట్ కానీ కొంచెం ముడతలు పడినా మనం ఈ కుట్టే స్టిచ్లో క్లాత్ వచ్చి విరుక్కున్నా కూడా ఇబ్బంది అయిపోతుంది. అందుకని సమానంగా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. ఇక్కడైతే కొంచెం టైమే తీసుకుంటుందండి జాయింట్ చేసే దగ్గర. స్పీడ్ అనేది అసలు పనికిరాదు. నిదానంగా చూసుకుంటూ ఇలా జాయిన్ చేసిన తర్వాత దీని మీదనే డబల్ స్టిచ్ అనేది మళ్ళీ ఒకసారి వేయాలి. ఇలా బాడీ ఉన్న కింద పార్ట్ జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. క్లాత్ ఎక్కడైనా జాయింట్లో పడిందా, ముడతలు వచ్చిందా ఒకసారి చూసుకొని సమానంగా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడైతే జాయింట్లు అనేవి కంప్లీట్ చేయాలి. నేనైతే నెట్ క్లాత్ సాటిన్ క్లాత్ సేమ్ క్వాంటిటీ తీసుకున్నా కూడా సపరేట్ జాయింట్ అనేది వేస్తాను. అట్లా వేయడం వల్లనే నీట్గా ఉంటుంది ఫ్రాక్. ఇక్కడ డబల్ స్టిచ్ కంపల్సరీ వేయాలి. ఫస్ట్ అయితే నెట్ క్లాత్కి వేస్తున్నాను. ఇక్కడ చివర రబ్ చేసేసి ఇప్పుడు సాటిన్ క్లాత్ దీన్నైతే డబల్ ఫోల్డింగ్ చేయాలండి. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఏం అవసరం లేదు. అది ఓన్లీ ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసినప్పుడు మాత్రమే అట్లా లాక్ సిస్టమ్ లాగా అవసరం అవుతుంది.
ఈ ఎడ్జ్ దగ్గర ఫోల్డింగే బాగుంటుందన్నమాట. ఇది కూడా డబల్ స్టిచ్ వేయాలి. ఈ జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఫిట్టింగ్ అనేది పెట్టేసుకోవాలి. నేను ఇది క్లాత్ అయితే మరీ ఎక్కువ ఏం కట్ చేయలేదు కాబట్టి ఓన్లీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కుట్టేస్తున్నాను. ఇలా నీట్గా మనం జాయింట్ వేసింది ఎక్కడా కూడా కనపడకుండా అంతా ఇన్విజిబుల్గా ఉంటుంది. సైడ్ జాయింట్లు అనేది 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను మార్కింగ్ ఏం వేసుకోలేదు. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఏం లేదు, కేవలం 1 ఇంచే. ఇక్కడ నడుము దగ్గర ముందు భాగం వెనుక భాగం ఒకదాని మీద ఒకటి సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి కంపల్సరీ. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. ఒకవేళ వెనక నాట్స్ కనుక పెట్టుకుంటే ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ ఫ్రాక్కి నాట్స్ ఏం పెట్టలేదు, ఎందుకంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి నాట్స్ అవసరం లేదు. చేతుల దగ్గర కూడా అంతే, 2 జాయింట్లు సమానంగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ రబ్ చేసుకుంటున్నాను. నేను దీనికి ఎక్కువ కుట్లు అయితే ఏం వేయలేదండి, ఒక్కొక్కటే వేస్తున్నాను. చేతులు 2 సమానంగా వచ్చేలా చూసుకొని జాయింట్ వేసుకోవాలి. అంతే అండి, ఫ్రాక్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది. ఉక్సులన్నీ కుట్టేస్తున్నాను. దీనికి 3 ఉక్సులు అయితే పెట్టినానండి, సరిపోతుంది 3 ఉక్సులు. ఇది కూడా నేను మొత్తం వీడియో ఏం పెట్టలేదండి, ఉక్సులు కుట్టడం నార్మల్గా అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది. తను మా పాప వినీషా, 6 ఇయర్స్. బాగుంది కదండి ఫ్రాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.